అంశం వచ్చేసి నిజంగా విడిచిపెట్టుట. హల్లెలూయా. ఎందుకంటే మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు దేవుని నుంచి కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని దీవెనలు, క్షేమాభివృద్ధికరమైనటువంటి జీవితం మనం అనుభవించాలంటే కొన్నిటిని వదిలివేయాలి మనం. హల్లెలూయా. కొన్నిటిని మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఏమేమి వదిలివేయాలి, ఏమేమి విడిచిపెట్టాలో మనము చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 4:20 త్వరగా అందరు దేవుని మాటలు శ్రద్ధగా విందాం. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పేంత వరకు చెప్తూనే ఉంటారు. నేను ఒకసారి చెప్పాను హల్లెలూయా అంటే సగం అందరూ చెప్పాలి హల్లెలూయా అని చెప్పకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ నిలబడినది ఎవరైనా కూడా, దైవజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ హల్లెలూయా అంటే చెప్పాలి. హల్లెలూయా అట్లా చెప్పాలి. కాబట్టి నిజంగా ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 4:20 ఏమని చదివిస్తుంది? నిజంగా చూసినట్లయితే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి హల్లెలూయా ఆయనను వెంబడించిరి. ఏం విడిచిపెట్టారని చెప్పండి ఒకసారి. ఏం విడిచిపెట్టారు చెప్పాలి ఒకసారి. అందరూ కూడా చెప్తాం. ఏం విడిచిపెట్టారు వాళ్ళు? వలలు. వాళ్ళు చేసేటువంటి వృత్తి ఏంటి? చేపలు పట్టడం. హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే ఈరోజు మరి నిజంగా అనేక మంది కూడా ఈ వలల్లో పడి దేవుని సన్నిధానానికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. అందరు వింటున్నారా జాగ్రత్తగా? ఈరోజు నిజంగా ఆదివారం రావాలంటే ఏమంటారు చెప్పండి? చాలా మంది చిన్న పని ఉందంటారు. ఈరోజు నేను పనిని వదులుకొని అదేంటిదంటే వల. హల్లెలూయా. ఆ వలలో మనం పడిపోయినప్పుడు నిజంగా ఆయనను వెంబడించలేము, ఆయన మాటలు వినలేము, ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాలు మనము జీవించలేము. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. ఎంతమంది ఇంకా వలలో చిక్కుబడి ఉంటున్నారు చెప్పండి ఒకసారి. నిజంగా క్రైస్తవులమైనటువంటి మనము విశ్వాసకరమైనటువంటి జీవితం మనం జీవించాలి. హల్లెలూయా. ఆదివారం వచ్చేసరికి 1 లక్ష రూపాయల జీతం వచ్చిన ఆదివారం ఒక్కరోజు వదిలేసే రకంగా మనం తీర్మానం కలిగి ఉండాలి. కలిగి ఉన్నారా? హల్లెలూయా. కలిగి ఉన్నారా చెప్పండి ఒకసారి. మరి దీవెనలు ఎంతమందికి కావాలి? ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి? ఉద్యోగాలు ఎంతమందికి కావాలి? పెళ్లిళ్ళు ఎంతమందికి కావాలి? చెప్పండి ఒకసారి. మనం చేయడం ఆయనకి ఇష్టమైనది, కానీ ఆయన నుంచి మనం ఏం చేస్తాం? ఆశిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కదా, వాళ్ళ వృత్తిని వాళ్ళు వదిలేసి ఏమైపోయారు చెప్పండి ఒకసారి? దేవుణ్ణి వెంబడించారు. తిరిగి మళ్ళీ దాంట్లో ప్రవేశించారు ఎప్పుడన్నా? హల్లెలూయా. మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎప్పుడు ప్రవేశించారంటే ఆయన నిజంగా సిలువ వేయబడి సమాధిలో ఉంచబడి మృతులకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు నిజంగా ఏమైపోయారు చెప్పండి? తిరిగి వాళ్ళ యొక్క పని బాటలలో పడ్డారు. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఈ వల ఏదైతే నిన్ను ఇంకా పట్టుకొని దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని సన్నిధానానికి వెళ్లకుండా అది అడ్డగిస్తా ఉందో, ఆపుతా ఉందో, దాన్ని మనము ఈ రోజు విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది విడిచిపెట్టడానికి తీర్మానం కలిగి ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తితే సరిపోదు. ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధానం కనపడాలి. చేతులు ఎత్తమంటే చక్కగా ఎత్తుతారు. చేతులు ఉన్నాయి కదా. హల్లెలూయా. ఆ వల ఏదైతే నేను దేవుని సన్నిధానానికి రాకుండా అడ్డగిస్తా ఉందో, ఆపుతా ఉందో, దాన్ని నువ్వు విడిచిపెట్టే వాడవుగా నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. విడిచిపెట్టే వారముగా మనమందరము కూడా ఉండాలి. ఆ విధంగా విడిచిపెట్టినప్పుడు నిజంగా దేవుని యొక్క మేలు ఏంటిదో, ఆయన యొక్క మహిమ ఏంటిదో మనము చూడగలుగుతాం. నిజంగా కదా. అదే 20 వచనం పైభాగంలో మనం చూస్తే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరుగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులను పట్టు జాలరుగా దేవుడు వారిని, లేదంటే 12 మంది అపోస్తుల్ని దేవుడు ఎన్నుకున్నారు, వాళ్ళని తయారు చేశారు. హల్లెలూయా. నిజంగా కదా, మనుష్యులను పట్టే జాలరుగా దేవుడు వాళ్ళని ఎందుకు చేయాలనుకున్నారు? అసలు మనుష్యులను పట్టేటువంటి జాలరులు అంటే ఏంటి? హల్లెలూయా. నిజంగా అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయము 47వ వచనం గట్టి చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన
వలను పోలి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి. మళ్ళీ ఇంకా నేను మాట చెప్తా ఉంటే లేట్ అయిపోతుంది. హల్లెలూయా. పురుషులలో కూడా హల్లెలూయా. అందరూ బిగ్గరగా హల్లెలూయా. పరలోక రాజ్యం దేని పోలి ఉందంటే చెప్పండి ఒకసారి. సముద్రంలో వేయబడి నానా విధములైన చేపను పట్టిన వలను పోలి ఉన్నదంట. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నారు తెలుసా? వాళ్ళని ఆ 12 మందిని శిష్యులను అపోస్తులను ఏమన్నారు చెప్పండి? మనుష్యులకు పట్టే జాలరుగా నేను మిమ్మల్ని చేస్తాను. హల్లెలూయా. మీరు చేయాల్సినటువంటి పని ఇది కాదు. హల్లెలూయా. మీరు వేయాల్సినటువంటి వల ఇది కాదు. హల్లెలూయా. నిజంగా మనుషులను పట్టే జాలరుగా, పరలోకానికి నిజంగా మనుషులను పట్టే జాలరుగా దేవుడు వాళ్ళని ఎంపిక చేసుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. సేవ కొరకు వాళ్ళని ప్రజలలోనికి పంపారు. హల్లెలూయా. నిజంగా 12 మంది అపోస్తులు కూడా 12 రకాలైనటువంటి హతసాక్షులు అయ్యారు. 12 మంది కూడా. హల్లెలూయా. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రీతిలో ఆయన కొరకు ప్రాణాలని అప్పగించారు. హల్లెలూయా. ఆ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం నువ్వు నేను కలిగి ఉండాలి కదా. మనం నిజంగా ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క వలలలో లేదంటే ఈ యొక్క పనిబాట్లలోనే మనం చిక్కుబడి ఉన్నామనుకోండి, దేవుని యొక్క సన్నిధానానికి మనము దూరం అయిపోతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కదా. అదే చూసినట్లయితే మనము నిజంగా మార్కు సువార్త 1:18 చూద్దాం ఒకసారి. మార్కు సువార్త. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి. హల్లెలూయా. లూకా సువార్త 5:11. లూకా సువార్త 5:11. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. చప్పట్లు కొడితే ఉన్నామన్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే నిజంగా కదా వాళ్ళు ఏం చేశారంటే తమకు ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టారు. నిజంగా ఈరోజు నేను పదే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆదివారం దేవుని సన్నిధానానికి రాకుండా నిన్ను ఏదైతే అడ్డగిస్తా ఉందో, నిన్ను ఏదైతే ఆపుతా ఉందో దాన్ని నువ్వు దూరం చేయాలి. హల్లెలూయా. ఆ వలను నువ్వేం చేయాలి చెప్పండి ఒకసారి? విడిచిపెట్టాలి. అది ఏదైనా సరే, ఉద్యోగమైన కావచ్చు, పని అయినట్టుగా కావచ్చు, ఏదైనా సరే, ఇహలోక పారంపర్యాచారంలో ఏదైనా కావచ్చు. కానీ ఆదివారం ఒక్కరోజు మాత్రం నువ్వు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టి ఎక్కడ ఉండాలి చెప్పండి ఒకసారి? దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. ఎందుకంటే ఆ వలలో నువ్వు ఉన్నంత కాలం, ఆ చిక్కులో నువ్వు ఉన్నంత కాలం నిజంగా దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా చూడలేము. దానిలో డౌట్ లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆదివారం క్రమం తప్పకుండా వచ్చి ఆయన సన్నిధానంలో మనం హృదయపూర్వకంగా ఆరాధించి ఆయన మాటలు మనం విని ఆ మాటల ప్రకారం అనుసరించినప్పుడే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి? దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం బ్రతికి ఉన్నామంటే దానికి ఒక కారణం ఉంటుంది. హల్లెలూయా. ఇతరులకు సాక్షులుగా మనము నిలబడగలుగుతాం, జీవించగలుగుతాం. ఎంతమంది నిజంగా ఈ రోజు నుంచి తీర్మానం కలుగుతా ఉన్నారు. కానీ నిజంగా దేవుడు క్రమం తప్పకుండా నిజంగా ఆ యొక్క వలను విడిచిపెట్టి ఆయన యొక్క సన్నిధానంలో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారో, ఆశ కలిగి ఉన్నారో, దేవుడు వాళ్ళ జీవితాన్ని 100 ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకిష్టం వచ్చినట్టు చేస్తూ మనకిష్టం వచ్చింది అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. కానీ ఆయనకి ఇష్టమైందో మనము ఎప్పుడు కూడా చేసి ఉన్నాం. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైంది మనం చేసినప్పుడే దీవుల ఆశీర్వాదాలు మనల్ని వెంటపడుతూ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనము చేసే వారంగా మనం ఉండాలి. చూడండి. అది యోహాను సువార్త 4:28. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. 4:28 ఏముంది చెప్పండి? ఆ మాట ఒకసారి. ఆ స్త్రీ ఏం విడిచిపెట్టిందని చెప్పండి? తన యొక్క ఈ వాక్యం ఎంతమందికి తెలుసు? ఎన్ని రోజుల నుంచి వింటున్నారు చెప్పండి ఒకసారి? హల్లెలూయా. మళ్ళీ చెప్పడంలో హల్లెలూయా అంటే
ఆ చివరిలో ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఆ స్త్రీ ఏం వదిలిపెట్టిందంట? శిష్యులు ఏం వదిలిపెట్టారు? ఆ చివరిలో ఉన్న వాళ్ళు చెప్తాం. శిష్యులు ఏం వదిలిపెట్టారు చెప్పండి ఒకసారి. వాళ్ళు వాళ్ళ యొక్క కుండల్ని వదిలిపెట్టారు. హల్లెలూయా. శిష్యులు ఏం వదిలిపెట్టారు? చెప్పాలి, గట్టిగా చెప్పండి ఒకసారి. నేను ఇక్కడ మాట్లాడితే మీకు వినపడుతున్నా, మీరు మాట్లాడితే అంతమంది మాట్లాడితే నాకు వినపడలేదు అసలు. ఏం విడిచిపెట్టారు శిష్యులు? ఏం విడిచిపెట్టారు చెప్పండి ఒకసారి. వలలా కుండలా? సమరస్త్రీ ఏం విడిచిపెట్టింది చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం వింటున్నామని కాదు, కానీ జాగ్రత్తగా వినండి. దైవసేవకులు చెప్పమని చెప్పండి నోళ్ళు తెరిచి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధానంలో నిజంగా ఉన్నటువంటి మనము ధన్యులము, ఆయన మాటలు వింటున్నటువంటి మనము ధన్యులము. హల్లెలూయా. నిజంగా కదా. ఈ యొక్క కుండ మనకు చూసినట్లయితే వాక్యం అందరికి తెలిసిన వాక్యమే. చాలా మంది కూడా ఈ కుండలు మామూలుగా ఎట్లా ఉంటదంటే, ఇది ఏమని చెప్తా ఉంటామంటే ఆమె యొక్క పాత జీవితాన్ని అక్కడ విడిచిపెట్టినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. నిజం చెప్పాలంటే ఆ సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి ఎందుకు వచ్చింది చెప్పండి ఒకసారి. చెప్పండి, అందరు కూడా చెప్పాలి ఒకసారి. ఎందుకోసం వచ్చింది ఆ బావి దగ్గరికి? నీళ్ల కోసం వచ్చింది. హల్లెలూయా. నీళ్ల కోసం వచ్చినామా తిరిగి తన కుండని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకోవాలా, లేదంటే తన కుండని అక్కడే వదిలిపోవాలి చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలు, లేదంటే అక్కడ జరిగినటువంటి ఆ సంభాషణ చూస్తే చాలా చాలా బాగుంటది కదా. అది ఫస్ట్ ఏమంటారు యేసు ప్రభు అక్కడ, అదే 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, 7వ వచనంలో చూస్తే, యేసు నాకు దాహమునకిమ్మని. అందరు జాగ్రత్తగా వింటున్నారా? 8వ వచనంలో చూస్తే ఏముంది అక్కడ చెప్పండి. యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే అదే 10వ వచనంలో చూస్తే, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో. చూడండి ఒకసారి, అర్థమవుతుంది అందరికి. ఒకసారి ఆలోచించండి. నాకు దాహం అవుతుంది అన్నాడు ఫస్ట్ యేసుక్రీస్తు. మళ్ళీ ఏమన్నారు? నేనే నీకు జీవజలాన్ని ఇస్తానన్నారు. హల్లెలూయా. తర్వాత ఏమన్నారు? ఈ జీవజలం నీకు కావాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకున్నామన్నారు. హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. చిన్నగా ఈ సంభాషణ ఎక్కడికి వెళ్ళిందంటే ఆమె యొక్క పాప జీవితం ఒప్పుకునే స్థితిలోనికి తీసుకెళ్ళింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చెప్పాలి అందరూ కూడా. చెప్పండి హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. రావడం లేదు నేను హల్లెలూయా అన్నప్పుడల్లా కూడా. ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఆమె, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ల కోసం వచ్చినటువంటి ఆమె తన కుండని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. విడిచిపెట్టి ఇహలోక సంబంధమైనటువంటి దాహంతో వచ్చిన ఆమెకి నిజంగా దేవుడు ఏం చేశారు చెప్పండి? జీవ జలములతో ఆమె యొక్క దాహాన్ని తీర్చారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఆమె ఆ బావిలో అప్పుడు ఆ యొక్క సమయంలో నీళ్లు చేరుకున్నట్లుగానే, ఆ నీళ్లు తాగినట్లుగానే రాయబడలేదు. హల్లెలూయా. ఆమె డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఊరిలోనికి వెళ్ళి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళి, నేను చేసినటువంటి క్రియలన్నీ కూడా నాతో చెప్పినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తుని మీరు అందరూ చూడాలి రండి అని నాకు పిలిచికొచ్చింది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? 19వ వచనంలో చూస్తే ఒకసారి చూద్దాం. అదే 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కదా, గ్రహింపు మనలో ఉండాలి. దేవుని సన్నిధానానికి ఆదివారం మనం వస్తాం, ఆరాధన ఏదో డ్రమ్ములు కొడతా ఉంటే, గజ్జలు కొడతా ఉంటే చేస్తాం. కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో అది మనం గ్రహించలేకపోతా ఉంటాం ప్రతి ఆదివారం కూడా. ఎంతమంది గ్రహిస్తున్నారు చెప్పండి? దేవుడు నాతో ఈ ఒక్క మాట మాట్లాడారు, ఈ ఒక్క వచనంతో దేవుడు నాతో మాట్లాడారని వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఒక్క చేయి లేగలే. ఫస్ట్ ఆశీర్వాదాలు కావాలంటే ఎంతమంది చేతులు లేపారు చెప్పండి ఒకసారి. గ్రహింపు మనలో ఉంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనము తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. సమరయ స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్టివో ఏంటివో అవి గ్రహించగలిగింది. ఈ దినం ఎంతమంది గ్రహిస్తున్నారు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుని సన్నిధానానికి రాకుండా అడ్డుగోడగా, అడ్డంగా మనకి ఏదైతే ఆ వల్ల మనల్ని ఇంకా పట్టుకొని పీడిస్తా ఉందో
ఆ వలలు యేసు నామములో ఈ రోజు కూలిపోవును గాక. విశ్వాసంతో ఆమేన్ చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కదా, ఆ వలలు కూలిపోయినప్పుడు, లేదంటే ఆ వలలు పాడైపోయినప్పుడు, లేదంటే ఆ వలలు మనం విడిచిపెట్టినప్పుడే శిష్యుల వల్ల మనం ఆయన్ని వెంబడించే వారంగా మనం ఉంటాం. సమరయ స్త్రీ వల్ల ఆయన చెప్పే మాటలు మనం గ్రహించే వారంగా మనము. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే తప్పకుండా మనకి ఎన్ని పనిపాట్లు ఉన్నా, ఎన్ని యొక్క ఆ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ ప్రతి ఆదివారం నువ్వు నేను ఎక్కడున్నా చెప్పండి ఒకసారి. దేవుని సన్నిధానంలో చెప్పండి. మన పక్కన వాళ్ళతో చెప్దాం ఒకసారి. ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధానంలో ఉండాలి. చెప్పండి ఒకసారి, చెప్పండి. ప్రతి ఆదివారం చెప్పండి. కృష్ణలో ఎవరు చెప్పడం లేదు, నీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్దాం. ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధానంలో, ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో ఉండాలి. రేపు ఆదివారం వచ్చేసరికి మీ పక్కన వాళ్ళు మీ ముఖాలు చూడండి, ఎంతమంది వస్తారో చూద్దాం ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు. ఏమన్నా అంటే పని బాగలేనప్పుడు పని గుర్తుకు రాదు మనకి. హల్లెలూయా. బాగలేనప్పుడు ఈ జీవనోపాధులు మనకి. నేను ఖచ్చితంగా ఆదివారం వస్తాను, ఇంకా మీరు ప్రార్థన చేయండి ఈరోజు, నేను ఖచ్చితంగా ఆదివారం వస్తాను. ఇంకా మళ్ళీ బాగా చేస్తారు దేవుడు. బాగైపోతానే చిన్న పని ఉందన్న ఆదివారం, అందుకని రాలేకపోయినా. ఏం చేస్తాను అందువల్ల? ఏం చేస్తాను చెప్పండి ఒకసారి. 3 గంటలు పక్కన పెట్టలేమా మనకున్నటువంటి పని బాటలు దేవుని కోసము? 3 గంటలు 10 నుంచి 1 వరకు. హల్లెలూయా. ఆలోచన చేసుకోండి ఒకసారి. చిన్నవాళ్ళని దేవుడు మీ మధ్యలో నిలబెట్టుకుని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. త్యాగపూరితమైనటువంటి జీవితాలు మనం జీవించాలి. హల్లెలూయా. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో మనం గ్రహించే వారంగా మనము. ఇక్కడ కూర్చొని బాగా నిద్రపోయినాం అనుకోండి, చల్లగా ఉంది, కిటికీలలో నుంచి మంచి గాలి వస్తుందని గ్రహింపు మనలో ఉన్నటువంటి లేనంత కాలం మనం నిజంగా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. హల్లెలూయా. అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. హల్లెలూయా. నేను అక్కడ నిలబడి ఎంతసేపు చెప్పినా, ఎంతసేపు మాట్లాడినా, 1 గంట బల్లా గుద్ది వాక్యం చెప్పినా ఇక్కడ కూర్చున్నటువంటి మీలో గ్రహింపు లేదనుకోండి, ఎట్లుంటో చెప్పండి అది. హల్లెలూయా. కాబట్టి గ్రహించాలి. ఈ దినం నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నారు, ఏ మాట మాట్లాడుతున్నారు, ఏ వచనం ద్వారా దేవుడు నాతో. హల్లెలూయా. నిజంగా కదా, ఆ యొక్క కుండను ఆమె అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని మాటల్లో స్పష్టంగా రాయబడింది. అక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది చదవండి ఒకసారి మళ్ళీ. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి. హల్లెలూయా. మర్చిపోయి ఏం రాసి పెట్టుందా? అందరు చూద్దాం. హల్లెలూయా. మర్చిపోయి ఏం రాసి పెట్టుందా? మర్చిపోతే ఏమైతే మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తుందా మళ్ళీ ఖచ్చితంగా. హల్లెలూయా. మరచిపోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నిజంగా మనకున్నటువంటి వలలు, ఆ యొక్క వెనుకలాగేటువంటి ఆ యొక్క స్థితులు మనం విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో మనం ధూపం వేసే వారంగా నువ్వు నేను ఉండాలి. నిజంగా కదా, దాహము కోసం వచ్చినటువంటి ఆమెకి, ఇహలోక సంబంధమైనటువంటి దాహము కొరకు తృష్ణ కొన్నటువంటి ఆమెకి నజరేయుడైనటువంటి నా యేసయ్య ఏమి ఇచ్చారు చెప్పండి ఒకసారి. ఏమి ఇచ్చారు చెప్పండి ఒకసారి. బిగ్గరగా చెప్పాలి. ఏమి ఇచ్చారు చెప్పండి ఒకసారి. నేను చెప్తే అక్కడికి వినపడతాను, నాకు వినపడ్డాను మీరు చెప్పే మాట. నిజంగా ఏమిచ్చారు? అందరూ చెప్పాలి. ఏమిచ్చారు? జీవజలములు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి జాలరాన్ని దేవుడు ఏం చేశారు చెప్పండి. ఒకరిద్దరు చెప్తున్నారు, అందరు చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఏం చేశారు దేవుడు చెప్పండి ఒకసారి. మనుషులను పట్టే, బిగ్గరగా చెప్పాలి. మనుషులను పట్టే, బిగ్గరగా మనుషులను పట్టే జాలములుగా దేవుడు చేశారు. హల్లెలూయా. అది ఆ యొక్క గ్రహింపులో ఉన్నటువంటి మర్మం. అది ఆ విషయాలను దేవుడికి మాట్లాడుతున్నటువంటి విషయాలను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం ఉన్నటువంటి జీవితాలు ఒక స్టెప్ ముందు మనం వేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం దేని పోలి ఉంది చెప్పండి ఒకసారి. సముద్రంలో చేపల కొరకు వేస్తున్నటువంటి వలను, ఆ వలను లాగేటువంటి 12 మంది అపోస్తులుగా దేవుడు ఏర్పరుచుకున్నారు వాళ్ళని. హల్లెలూయా. ఆ వలను లాగేటువంటి వారిగా దేవుడు 12 మంది అపోస్తులను
ఎంపిక చేసుకున్నాడు. వాళ్ళు చేపలు పట్టడానికి వచ్చారు. నిజంగా ఈ యొక్క సమరయ స్త్రీ ఆ యొక్క బావి దగ్గరికి ఎందుకోసం వచ్చింది? తన యొక్క దాహం తీర్చుకోవడానికి. కానీ దేవుడు ఆమెకు దేనితో తృప్తిపరిచాడు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏమన్నారు? నాకు దాహం వేస్తుంది అన్నారు. నేనే నీకు జీవజలం ఇస్తానన్నారు. చివరిగా చూసినట్లయితే ఆ యొక్క సంభాషణ ఏ విధంగా లోపలికి వెళ్ళిపోయింది చెప్పండి. ఆమె యొక్క పాపములు ఆమె ఒప్పుకునేటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు గ్రహిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలను గ్రహిస్తున్నావా? చాలా మంది కదా, ఎన్ని ఆదివారాలు వచ్చినా, ఎన్ని యొక్క జీవితాంతం మందిరానికి వచ్చినా మన జీవితాలు ఇంకా అదే విధంగా ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? మనం గ్రహించలేకపోతున్నాం దేవుడు మాట్లాడే మాటలు. హల్లెలూయా. దేవుడు మనతో చెప్పడం లేదు. హల్లెలూయా. దగ్గరగా చెప్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా 1 నిమిషం వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా మీరు చెప్పాలి. మనతో ఏమైతే మాట్లాడుతున్నారు దేవుడు ఆ విషయాలను గ్రహించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. ఆ విషయాలు గ్రహించకుండా ఎన్ని ఆదివారాలు మనం సంఘానికి వచ్చిన ఎట్లా ఉంటాయి చెప్పండి మన జీవితాలు? చెప్పండి ఒకసారి. అదే విధంగా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఆ యొక్క వల ఏదైతే ఉందో దాన్ని మనం ఈ దినము విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. విడిచిపెట్టినటువంటి మనము సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఆయన చెప్పే మాటలు సత్యమే అని గ్రహించిందో గ్రహించేటువంటి స్థితిలోనికి మనము రావాలి. హల్లెలూయా. 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 మధ్యలో ఉన్నటువంటి ఎవరు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనము గ్రహించే వారంగా మనం ఉండాలి. తర్వాత కొన్ని మాటలు మనం చూద్దాం. అదే 4వ అధ్యాయము 39 వచ్చిన 4వ అధ్యాయము 39 వచ్చిన చదువు. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచి చెప్పట్లు కూడా దేవుని అందరూ కూడా చెప్పలు కొట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా కదా, ఏం చెప్పారట దేవుడు ఆమెతో? ఆమె ఏమేం చేసిందో, ఏ జీవితంలో జీవిస్తా ఉన్నదో, ఎట్టి యొక్క క్రియల మధ్య ఆమె నివసిస్తా ఉన్నదో, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి దేవుడిని మీరందరూ కూడా చూడాలని ఆమె ఊరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఆయన గురించినటువంటి మాటలు చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. దావి దగ్గరకు దాహంతో వచ్చినటువంటి ఆమె యొక్క జీవితము నిజంగా జీవజలములతో ఎప్పుడైతే నింపబడిందో అంతటితో ఆమె ఆగిపోలేదు. హల్లెలూయా. ఆ జీవజలములు అందరికి ఇతరులకు పంచడానికి ఆమె సిద్ధమైపోయి సువార్త చేయడానికి వెళ్ళింది. చెప్పలు పెడితే హల్లెలూయా. హల్లెలూయా. జీవజలములతో మనం ఎప్పుడు నింపబడతామంటే ఆయన చెప్పేటువంటి విషయాలు మనము గ్రహించినప్పుడు. హల్లెలూయా. ఆయన చెప్పేటువంటి విషయాలు గ్రహించినటువంటి మనము జీవజలములతో నింపబడతాం. జీవజలములతో నింపబడినటువంటి మనము మన జీవితాలతో ఊరికలే మనం కూర్చొని ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో చేసినటువంటి మేలులు కార్యములు ఇతరులకు చెప్పి ఆయన వైపు మనం మళ్లించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా కదా, మనుషులను కొట్టడానికి వెళ్ళారు 12 మంది అపోస్తలులు. ఆయన యొక్క వలను వాళ్ళు తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. నిజంగా పరలోక రాజ్యం కొరకు వాళ్ళు ఏం చేశారు? పాటుపడడానికి వెళ్ళారు. హల్లెలూయా. ఆ స్థితిలోనికి మనం రావాలి. అటు యొక్క స్థాయిలోనికి మన క్రైస్తవ జీవితాలు ఏం చేయాలంటే రావాలి. ఎంతవరకు కదా జీవితాంతం నేను పదే చెప్తా ఉంటాను కదా, జీవితాంతం మన క్రైస్తవ జీవితాల్లో చాలా అంటే చాలా ఎట్లున్నాయంటే, బిడ్డలు తర్వాత పిల్లలు కలిగిన తర్వాత ఏ విధంగా ఉంటున్నాయో చెప్పండి. పిల్లలు ప్రయోజకులు కావాలి, వాళ్ళ చదువుల్లో మంచి మార్కులు రావాలి, వాళ్ళు మంచి మార్కులు వచ్చిన తర్వాత మంచి స్థాయిలోకి వాళ్ళు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి. మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి? పెళ్లిళ్ళు చేయాలి. పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళకు కూడా ఏం చేయాలి? మనవరాలు చూడాలి. వాళ్ళకు కూడా ఏం చేయాలి? పెళ్లి. ఇదే మన జీవితం, క్రైస్తవ జీవితాలు. పదే నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. ఈ లోపల ఏమైపోతాయి చెప్పండి? మన జీవితాలు అయిపోతాయి. హల్లెలూయా. ఏం నిజంగా మనము మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి ఉపకారములను బట్టి ఒక్కరినైనా దేవుళ్ళలోకి నడిపించగలుగుతున్నామా?
సమరేశ్వరి నిజంగా ఏం చేసింది చెప్పండి? ఆమె ఒక్కతే నిజంగా ఏదో ఈయన నాతో మాట్లాడారు, ఈయన నా గురించినటువంటి నిజంగా మాటలు చెప్పారు అని ఆమె ఒక్కతే ఆగిపోలే అక్కడితో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఊరిలోనికి వెళ్ళి ముఖ్యంగా ఆ యొక్క జనులకు ఆయన యొక్క మాటలు చెప్పినట్లు మనము ఈ దినం నుంచి దేవుడు మనకు చేసినటువంటి మేలు, నీ పట్ల చేసినటువంటి మేలు ఇతరులకు సాక్ష్యం చెప్పి ఆయనలోకి నడిపించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఒకసారి? చాలా తక్కువ ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. మనకు సాక్షి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మనం ఆ విధంగా సాక్ష్యం చెప్పి ఇతరులను దేవుని వైపు మళ్లించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. నిజంగా గ్రహించాలని చెప్పాను. మొట్టమొదటి మాట ఏం చెప్పాను నేను చెప్పండి ఒకసారి? మొట్టమొదటి మాట నేను ఏం చెప్పాను చెప్పండి ఒకసారి? నాకు అర్థం కావడం లేదు నిజంగా. చెప్పండి ఒకసారి ఏం చెప్పాను? అందరు చెప్పాలి, పురుషులు అందరూ కూడా ఒకసారి చెప్తాం. మొట్టమొదటి మాట ఏం చెప్పాను నేను? ఏదో చెప్పినట్లు చెప్తున్నాను, నువ్వు అడుగుతున్నాను ఆయన చెప్తున్నాను అన్నట్లు. ఏం విడిచిపెట్టారు చెప్పండి? దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలని చెప్పాను చెప్పండి ఒకసారి? మనకి ఏదైతే అడ్డంగా ఉందో, మనకి ఏదైతే వలగా బిగించుకొని ఆ విధంగా ముందుకెళ్లకుండా దేవుని సన్నిధానం కాకుండా అడ్డగిస్తామో దాన్ని ఏం చేయాలని చెప్పాను? విడిచిపెట్టాలని చెప్పాను. హల్లెలూయా. రెండో మాట ఏం చెప్పాను చెప్పండి ఒకసారి? చెప్పాలి. విడిచిపెట్టినటువంటి మనము, ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి మనము, దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నారో దాన్ని గ్రహించే విధంగా మనము, సమరస్త్రీ ఏం చేసింది చెప్పండి? గ్రహించింది. హల్లెలూయా. గ్రహించినప్పుడు నిజంగా ఆయన యొక్క మహత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం, ఆయన మహిమ కార్యాలు మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా. గ్రహించినటువంటి మనము ఊరికి ఉండగలుగుతామా చెప్పండి ఒకసారి? ఏం చేయాలని చెప్పాను ఒకసారి చెప్పండి? చెప్పాలి అందరూ చెప్తేనే నేను ముందుకెళ్తాను. ఈ మాట చెప్పండి ఒకసారి. ఆయన విషయాలు గ్రహించినటువంటి మనం ఊరికనే ఉండాలా? ఏం చేయాలని చెప్పాను? పురుషులు ఒకసారి అందరూ స్వరాలు తిరుగుతున్నాను. ఏం చేయాలని చెప్పాను చెప్పండి ఒకసారి? ఒక్కరే చెప్తున్నారు, మిగతా వాళ్ళన్నా ఒకసారి చెప్పండి. ఏం చేయాలని చెప్పాను? ఇతరులకు చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఇతరులకు చెప్పాలి. చెప్దామా వద్దా? హల్లెలూయా. జీవితంలో ఆయన చేసిన మేలు ఉపకారంలో ఇతరులకు చెప్పి ఆయన సన్నిధానానికి నడిపించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. మరికొన్ని మాటలతో మనం ముందుకెళ్దాం. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం 13వ వచనం. 39వ అధ్యాయం 13వ వచనం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు. హల్లెలూయా. 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 చెప్పాలి అందరు కూడా. సంఘం అంతా ఒకసారి చెప్పండి. అందరు పురుషులు స్త్రీలు రెండు చేతులు అట్లా చెప్పాలి. నిజంగా మనకున్నటువంటి ఆ యొక్క చిక్కుబడినటువంటి వలను మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టినటువంటి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధానానికి రావాలి. ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి మనం ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో గ్రహించే వారంగా, గ్రహించినటువంటి మనము ఊరికనే నిలిచి ఉండకూడదు. ఇతరులకు మన యొక్క మాటలు, మన యొక్క సాక్ష్యము చెప్పే విధంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నిజంగా ఆదికాండము 39వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే యోసేపు చేసినటువంటి మెయిన్ పాయింట్ ఇది. హల్లెలూయా. తన యొక్క జీవితము తిరిగిపోయినటువంటి స్థితి ఇది. హల్లెలూయా. చెప్పాలి అందరూ హల్లెలూయా. పురుషులు కూడా అందరూ హల్లెలూయా. తన యొక్క జీవితంలో నిజంగా పాపము చాలా దగ్గరలో ఉంది. పాపము చేసేటువంటి స్థితిలోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. యవ్వన ప్రాయంలో ఆయన ఉంటున్నప్పుడు నిజంగా పాపము చేసేటువంటి ఆ యొక్క స్థితిని విడిచిపెట్టి ఏం చేశాడు చెప్పండి? నిజంగా ఆయన దేవుని వైపు తిరిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే 39వ అధ్యాయము, అదే 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి నిజంగా దేవుని యందు ఆయన భయభక్తులు కలిగినట్లుగా మనం చూస్తాం. 9వ వచనంలో చూస్తే
ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకున్నని తన యజమాని భార్యతో ఆయన ఏం చేశాడు, చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయించు, అక్కడ పాపము చేసేదానికి అవకాశం ఉంది. ఆయన ఎవరికి భయపడ్డాడు, ఎవరికి లోపడ్డాడు చెప్పండి ఒకసారి. దేవునికి విరోధముగా నేను పాపము చేస్తానని భయపడి నిజంగా ఆ వస్త్రాన్ని ఆమె చేతుల్లో విడిచిపెట్టి నిజంగా వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ దినము నిజంగా ఒకసారి పరిశీలించుకోండి. మన యొక్క జీవితాల్లో పాపము చేసేటువంటి స్థితి, పాపము చేసేటువంటి అవకాశము, పాపము చేసేటువంటి ఆ యొక్క అవకాశాలు ఎన్నున్నా సరే మనం వాటిని వదిలేసే స్థితిలో మనం ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. పాపం అంటే ఏదో అంత పాపం నిజంగా కదా, విగ్రహారాధన పాపమే, ఆజ్ఞాతిక్రమం పాపమే, ఆయన ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. పాపం అంటే మరి నిజంగా ఏదో వ్యభిచారం అంటేనో జారత్వం అంటేనో కాదు కానీ, హల్లెలూయా. నిజంగా బైబిల్ చెప్పినటువంటి ప్రతిదీ కూడా అనేక విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. పాపం అంటే ఏంటో స్పష్టంగా బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఈ దినము ప్రాణం చాలా మందికి లాగుతూ ఉంటది కదా, ఎంత చేసినా గానీ, మనము ఎన్ని రోజులు ఆయన యొక్క సన్నిధానంలో వచ్చినా గానీ ప్రాణం ఏం చేస్తా ఉంటే చెప్పండి, ఒక్కొక్కసారి ఎక్కడికి లాగుతూ ఉంటే చెప్పండి, విగ్రహారాధన వైపు లాగుతూ ఉంటది, ఆ లోకంలో ఉన్నటువంటి స్థితుల వైపు, పరిస్థితుల వైపు లాగుతూ ఉంటది. హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టేటువంటి స్థితిలో ఈ రోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజంగా అడ్డుగోడలుగా, ఆటంకములుగా ఏదైతే ఉందో మనం దాన్ని విడిచిపెట్టాలి. యోసేపు ఒకటే చేస్తాను, నా దేవునికి నేను ఈ విధంగా చేస్తే విరోధంగా పాపం చేసిన వాడిని నేను అవుతాను. ఈరోజు మనం ఆలోచిస్తున్నామా? నా దేవుడిని నేను కాదని ఆ విగ్రహారాధన దగ్గరికి వెళ్తే నా దేవునికి నేను విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను. నా దేవుడిని నేను కాదని ఈ పాప మార్గంలో నేను నడిస్తే నా దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని నేను అవుతాను అని ఎవరన్నా ఆలోచిస్తున్నారు ఈ దినము? హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుల జీవితాల్లో నిజంగా వచ్చేటువంటి ఆ యొక్క పరిశోధనలకి, ఆ యొక్క ఎగ్జామ్స్ మనం ఏమైపోతా ఉంటామంటే దిగజారిపోతా ఉంటాం కొన్నిసార్లు మన యొక్క జీవితము. మెయిన్ క్రైస్తవుడు పడిపోయేది ఎక్కడంటే ఇక్కడే. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తారు చెప్పండి, నిలవబడాలంటే ఏం చేయబడాలి మనము? చెప్పాలి అందరూ కూడా, నిలువబడాలంటే ఏం చేయబడాలి మనము? ఎవరు ఇన్లేదా దైవజనులు, సంఘ కాపులు చెప్పిన మాటలు? నిలువబడాలంటే మనం ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? పరీక్షించబడాలి. హల్లెలూయా. ఈ పరీక్షలో నెగ్గిన వాళ్ళు నిజంగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తారు, ఇంకొక స్టెప్ ముందుకు ఆశీర్వాదాల్లోకి వెళ్తారు, ఇంకొక స్టెప్ ముందు దీవెనలోకి. ఈ దీవెనలో నిలబడరు చాలా మంది కదా. కొన్నిసార్లు నిజంగా ఆయన మాటలు సెలవిచ్చిన రీతిగానే మనుష్యుడు శోధింపదగిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా శోధింపడు. హల్లెలూయా. మనం ఎంతైతే దాన్ని ఓర్చుకుంటామో అంతే దేవుడు మనల్ని, కానీ మనం దాన్ని తట్టుకోలేము. హల్లెలూయా. నిజంగా ఖచ్చితంగా ఒక నెల, మామూలుగా చెప్తున్నాను, ఒక నెల మనకి మోకాళ్ళ నొప్పులు వస్తే ఏం చేస్తాను చెప్పండి? ప్రార్థన పోతానే ఉన్నాం, తగ్గడం లేదు. ప్రార్థన చేసి ముందు రాస్తానే ఉన్నాం, తగ్గడం లేదు. ఇంతలో పక్కింటాం వస్తుంది. వచ్చేయండి అసలు చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. మా దగ్గరికి ఇప్పుడు రాలేదు, మీరు చెప్పండి ఒకసారి. ఏం చేస్తారు చెప్పండి ఒకసారి నుంచి. తగ్గలేదు కదా, చెప్పండి. మీరు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి. ఎక్కడికి వెళ్దామంటారు? ఎక్కడికంటా? హాస్పిటల్ కంటే సరే పర్వాలేదు, ఇంకా అది ఆ మాట గట్టిగా రావాలి. హల్లెలూయా. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన జీవితం ఏ విధంగా ఉండేటువంటి, మన క్రైస్తవ జీవితం, మన విశ్వాసాల్లో ఏ విధంగా మనం భద్రపరచుకొని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. మనం అన్నిటినీ సహించి తాలుకొని నిలబడగలిగినప్పుడు మన జీవితాలు జయ జీవితములు అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలో మనం పడిపోకూడదు. నిజంగా యోసేపు జీవితంలో ఏదో ఒక పరీక్ష, పాపము. నిజంగా ఆయన ఆ పరీక్షలు ఏం చేశారు చెప్పండి? పాస్ అయిపోయారా లేదా? యవ్వనస్తుడు పాపం చేసేదానికి మంచి స్థితి వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. ఆ స్థితిని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ రోజు పరిగెత్తుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామా? విగ్రహారాధన నుంచి మనం పరిగెత్తాలి, ఆ యొక్క వ్యభిచారం చేసే స్థాయి నుంచి మనం పరిగెత్తాలి. నిజంగా ఏదైతే మనం పాపముగా అడ్డుగోడలుగా ఉందో దాన్ని వదిలివేసి పరిగెత్తే స్థాయికి మనము రావాలి. హల్లెలూయా. నిజంగా ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే ఆయన నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడో,
చూద్దాం, చూడండి. 41వ అధ్యాయము 38లో వచ్చినాము. అదే ఆదికాండం 41:38. త్వరగా అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొలగలమా అని నేను గట్టిగా చప్పలు కొట్టాలి. బిగ్గరగా చప్పలు కొట్టి ఎట్లుండాలి? నిజంగా తెలియని ఎవరికి తెలియాలి? నిజంగా పెళ్ళిపోవాలి. బిగ్గరగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా, రెండు చేతులకి హల్లెలూయా. ఏమని చెప్తున్నారు ఫరో ఏమని చెప్తున్నారు చెప్పండి ఒకసారి. ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మరో వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా కదా, ఆ పాపాన్ని, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? యోసేపు ఎక్కడ వేయబడ్డాడు? చెరసాలలో వేయబడ్డాడు. హల్లెలూయా. చెరసాలలో నిజంగా చెరసాల యొక్క నాయకుని యొక్క మనసుని దేవుడు మార్చాడు. హల్లెలూయా. చెరసాలలో ఆయన వేయబడినప్పుడు చెరసాల నాయకుడిగా ఆయన ఎన్నుకోబడ్డాడు. హల్లెలూయా. తరువాత చూసినట్లయితే ఆ చెరసాలలో నుండి ఆయన యొక్క జీవితం ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఫరో ఇంటిలోనికి తేబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్టెప్ ముందుకెళ్ళాలి. మనం ఒక్కో స్టెప్ ముందుకెళ్ళాలి కదా. ఆత్మీయ జీవితంలో మనకున్నటువంటి శారీరక సంబంధమైనటువంటి జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే మన అభివృద్ధి అనేటువంటిది కనబడాలి ఇతరులకి. అందుకనే తిమోతి పత్రికలు అంటాడు, హల్లెలూయా, నీ అభివృద్ధి అందరికీ నీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము అంటారు. అది హల్లెలూయా. ఆ విషయాలను మనం ఏం చేయాలంటే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం చదివి ఆ విధంగా మనం పాటించినప్పుడు మన అభివృద్ధి ఏం కావాలంట? అది ఆత్మీయంగా సరే, శారీరకంగా సరే అందరికీ తేటగా కనబడే విధంగా మన యొక్క అభివృద్ధి ఉండాలి. హల్లెలూయా. ఉందా? అటు పౌరుషం కలిగి మనం జీవిస్తున్నాం చెప్పండి ఒకసారి. ఒక స్టెప్ తో మనం ఎప్పుడు ఆగిపోకూడదు. ఎంత యొక్క వయసులోకి మనం వచ్చి ఉంటున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం గుర్తెరగలం ఒకసారి. హల్లెలూయా. వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం, అన్ని పక్కన పెట్టేసేయండి. ఆత్మీయ జీవితంలో ఏ స్థాయిలో మనం ఉన్నాము, ఏ మెట్టు దగ్గర మనం నిలబడి ఉన్నాము. హల్లెలూయా. ఆ క్వశ్చన్ మనలో వేసుకుంటే చాలు ఒకసారి. ఎప్పుడైనా మనం ఆలోచించుంటామా? లేదు, ఇవన్నీ మనకు పట్టవు. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదా, ఆరోగ్యం బాగాలేదే అనుకుంటానే ఉంటాం, కానీ ప్రభువా మీ చిత్తం ఏమైందని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటామా? మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఏమైతుందంటే అక్కడి నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు అక్కడి నుంచి ఏం స్టార్ట్ అయితే చెప్పండి? మార్పు స్టార్ట్ అవుతుంది. ఆత్మీయ జీవితంలో కానీ, శారీరక జీవితంలో కానీ మనం ఏ విధంగా ఉన్నాం, మనల్ని మనం ప్రశ్నించుకోగలగాలి. హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే యోసేపు ఏం చేశారు? ఆ వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జైల్లో ఉంచబడ్డారు. జైల్లో ఆయన కృంగిపోయారు. హల్లెలూయా. అయ్యో, నేను చేసినటువంటి పాపాన్ని, నేను చేయనటువంటి పాపానికి శిక్షను అనుభవిస్తున్నానే ఆయన ఏడవల. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా అక్కడ కూడా ఆయన ఉన్నటువంటి ఒక యథార్థ ప్రవర్తనను బట్టి దేవుడు అక్కడ కూడా ఆయన అధికార స్థితిలో ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. జైలు యొక్క అధికారిగా, చెరసాల యొక్క అధికారిగా ఆయన బాధ్యత కలిగి ఉన్నారు. హల్లెలూయా. కదా, నిజంగా చూసినట్లయితే ఆయన అక్కడ వస్త్రాన్ని విడిచిపెట్టారు. ఫరో ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆయన జీవితం ఏ విధంగా మార్చబడింది చెప్పండి? క్షౌరం చేయించుకొని నూతన వస్త్రాలు ఆయన ధరింపజేయబడ్డాయి. బిగ్గరగా చెప్పలు కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఫరో దగ్గరికి వస్తున్నప్పుడు ఏమని చెప్పండి? ఆ మాటల్లో క్షౌరం చేయించి ఆయనకి ఒక కొత్త నిలువుటంగిని ధరించి ఆయన యొక్క ఫరో దగ్గరికి తీసుకుని రాబడినట్లు ఆ మాటలు మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే నిజంగా ఆ ఒక్క స్థితిని బట్టి ఫరో నుంచి ఆయన సాక్ష్యం పొందుకోగలిగాడు. ఏమని సాక్ష్యం పొందుకోగలిగాడు చెప్పండి? ఇతని వల్ల దేవుని ఆత్మను కలిగినటువంటి ఇంకొక మనిషిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాక్ష్యము పొందుకునేటువంటి స్థితిలో ఈ దినము నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి అందరూ కూడా బిగ్గరగా. ఏ స్థితిలోనికి మనం రావాలి? ఒక్కో స్టెప్ ముందుకెళ్తా ఉండాలి. హల్లెలూయా. ఆ స్టెప్పులలో వచ్చేటువంటి శోధనలు, ఆటంకాలు అన్నిటిని జయించేటువంటి స్థాయికి మన క్రైస్తవ జీవితాలు రావాలి. హల్లెలూయా. గ్రహించేటువంటి స్థితిలో మనం ఉండాలి. ప్రతిదీ కూడా నువ్వు ఏ బోధన వింటున్నావో, ఏ మార్గంలో నడుస్తున్నావో
అన్ని గ్రహించేటువంటి స్థాయిలోకి మనం రావాలి. మన యొక్క సంఘం రావాలి. హల్లెలూయా. మన యొక్క ఆత్మీయ జీవితాలు అందరికి నిద్రమవుతుందా? హల్లెలూయా. కాబట్టి నిజంగా ఆ విధంగా మనం ముందుకెళ్లే విధంగా మనం కలిగి ఉండాలి. చూద్దాం, చూడండి మరికొన్ని మాటలు మనం చూద్దాం. అదే ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం. ఏమి మొదలు పెట్టాలో మనం చూద్దాం. అదే ఆదికాండము. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను చదువు మాట్లాడకూడదు, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి అందరూ కూడా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. బయట ఉన్న వాళ్ళందరూ కూడా 2 చేతులతో ఒకసారి చెప్తాము హల్లెలూయా. కాబట్టి నిజంగా ఇంతవరకు ఏమేమి తెలుసుకున్నాను చెప్పండి ఒకసారి. మనము చెప్పాలి, అందరూ కూడా చెప్తేనే నేను ముందుకెళ్తాను, లేదంటే ముగిచేస్తాను. ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఏ విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మొదటి విషయము చెప్పండి, అందరు బిగ్గరగా చెప్పండి ఒకసారి. విడిచిపెట్టాలి. విడిచిపెట్టే సన్నిధానానికి వచ్చినటువంటి మనం ఏం చేయాలి? బిగ్గరగా మనతో ఏం మాట్లాడుతున్నారో గ్రహించాలి. గ్రహించినటువంటి మన జీవితాలు ఇతరులకి చెప్పేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఏం మాట చెప్పాను నేను? చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా. నిజంగా ఆ యొక్క వల ఏదైతే మనల్ని యోసేపు ఆ వల నుంచి తప్పించుకున్నాడు, ఆ యొక్క వల ఏదైతే ఇంకా మన జీవితాల్లో ఉందో దాన్ని ఈ రోజు మనము విడిచిపెట్టే రకంగా మనము ఉండాలి. హల్లెలూయా. యోసేపు ఆ స్థితిని విడిచిపెట్టినప్పుడే ఆయన యొక్క జీవితము మరొక స్టెప్ ముందుకెళ్ళింది. హల్లెలూయా. మొట్టమొదటిగా యోసేపు ఎక్కడ తోయబడ్డాడు చెప్పండి? గోతిలో తోయబడ్డాడు. గోతిలో నుంచి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పోతిఫర్ ఇంట్లో అడుగు పెట్టాడు. హల్లెలూయా. పోతిఫర్ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏమైపోయింది? చేయని నేరానికి చెరసాల్లో వేయబడ్డాడు. ఆ యొక్క నిందలన్నిటిని ఓర్చుకున్నాడు. పోతిఫర్ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఫరో ఇంట్లోకి వెళ్ళాడు. ఫరో ఇంట్లో నిలవబడి ఆయన ఐగుప్తు దేశానికి ఏమైనా చెప్పండి ఒకసారి? ప్రధానమంత్రి. బిగ్గరగా చెప్పండి కొట్టాలి ఒకసారి. అది నిజంగా కృప నుంచి అధిక కృపలోకి కలిగినటువంటి జీవితం అంటే ఇది. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి ఒకసారి? ఇక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి? నాకు జాబ్ లేదు, జాబ్ రావాలి. హల్లెలూయా. ఇక్కడే ఆగిపోయింది. ముందుకు వెళ్ళడం మన జీవితం. కారణం ఏంటిదంటే ఆ వలను మనం విడిచిపెట్టే స్థితిలోనికి మనం రాలేకపోతున్నాం. హల్లెలూయా. దాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టి వస్తామో నిజంగా దేవుడు మనల్ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లే వారంగా మనల్ని చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నిజంగా 19వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఈ చోటు విడిచిపెట్టి రండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నిజంగా చెప్పండి ఒకసారి త్యాగపూరితమైనటువంటి జీవితం కలిగి ఉన్నారు దేవుని కోసము? అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? 12వ వచనంలో చూస్తే దేవుడు ఏమన్నారు? ఆయన యెహోవా మాట్లాడితే ఏమన్నారు చెప్పండి? నీ ఇంటిని చెప్పండి అందరు, నీ ఇంటిని, నీ బంధువులను, నీకు కలిగిన అంతటిని, నీ జన సమూహం అంతటిని వదిలిపెట్టి రమ్మన్నాడా? తీసుకొని రాన్నాడు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. త్యాగం మనలో ఉండాలి దేవుని కోసము. హల్లెలూయా. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో నిజంగా కృప నుంచి అధిక కృపలోనికి మనము వెళ్తాం. నిజంగా చూసినట్లయితే ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఏముంది చెప్పండి ఒకసారి? చెప్పాలి అందరూ కూడా. ఏముంది చెప్పండి? అదే 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే సొదొమ గొమొర్రాలను గురించిన మరో గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే సొదొమ గొమొర్రాలో ఆ ప్రాంతంలో ఏముంది చెప్పండి? పాపం ఉంది. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఏముందంటే అపహాస్యత ఉంది. ఆ ప్రాంతంలో ఏముందంటే దేవుని యందలి అయిన భయభక్తులు ఆ ప్రాంతంలో. ఈ దినము మనము ఎట్టి యొక్క స్థితిని మనం కలిగి ఉన్నాం, ఎట్టి యొక్క స్నేహాన్ని మనం కలిగి ఉన్నాం, ఎట్టి యొక్క బంధువర్గాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకున్నావా? హల్లెలూయా. నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో దేవుని భయం ఉందా?
హల్లెలూయా. పాపానికి చోటు ఉందా? ఒకసారి పరీక్షించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిజంగా కీర్తన గ్రంథం మొదటి మాటల్లో చెప్పినట్లు నిజంగా అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, హల్లెలూయా, పాపుల మార్గమున నిలువక, యెహోవా ధర్మశాస్త్రములను దివారాత్రములను ధ్యానించు, నిజంగా ఆ మాటల ప్రకారం జీవించువాడే ధన్యుడు. హల్లెలూయా. ఆ ధన్యత కలిగినటువంటి జీవితంలోనికి మనం రావాలంటే నిజంగా ఏదైతే దేవునికి నిన్ను దూరం చేస్తా ఉందో, ఏ స్థితి అయితే అడ్డుగా ఉందో ఆ స్థితిని నువ్వు విడిచిపెట్టి పారిపోయే రకంగా నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు ఏం చేశారు? దేవదూతలు ఆయన హెచ్చరించినప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. విడిచిపెట్టాలి. మీ యొక్క నిజంగా మీ యొక్క స్థితి ఏ విధంగా ఉంది చెప్పండి ఒకసారి. అపహాస్యత కదా, ఇతరుల గురించి ఏదో తక్కువ స్థాయి చేస్తూ మనం మాట్లాడుకునే స్థితిలో మనము ఉండకూడదు. దాన్ని ఏమంటారు చెప్పండి? అపహాస్యత. అపహాసకులు కూర్చుండే చోటు మనం కూర్చొని దేవుని మాటలు సెలవిస్తూ ఉందా? హల్లెలూయా. దేవుని అందరి భయభక్తులు ఎవరైతే ఉంటారో వారి మధ్యనే మనం నివసించాలి. హల్లెలూయా. వారి కోసం నువ్వు ఎంతమందిని వదులుకున్నావు? నువ్వు ధన్యుడవే. ఆమె నమ్ముతున్నారు అందరూ? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవుని కొరకు నువ్వు దేన్ని వదిలేసినా కూడా నువ్వు ధన్యుడవే. కాబట్టి జాగ్రత్త కలుగుతాం. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఏముందంటే పాపం ఉంది, అపహాస్యత ఉంది, దేవుని యందు భయభక్తులు లేవు. అట్టి ప్రాంతాన్ని లోతు ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళాడో అప్పుడు మాత్రమే ఆయన దీవించబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మనమందరం కూడా అట్టి స్థితిలోనికి మనం వచ్చే వారంగా మనము ఉండాలి. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకు. రెండు చేతులు జోడించు పాడాలి. యేసయ్యా నీవే నాకు, కృప వెంబడి కృప మనము నిజంగా క్రైస్తవ జీవితాల్లో పొందుకునే వారంగా, అనుభవించే వారంగా మనము మాటలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నట్టుగా దేవుని మనల్ని పిలిచారు. నువ్వు ఇంకా శాపంలోనే ఉండడానికి ఆయన ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే ఆయన వాక్యానుసారంగా నడిచే వారంగా మనము ఏమేమి విడిచిపెట్టాలో ఇంతవరకు కూడా మనము తెలుసుకున్నాం. ప్రతి ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ముందుగా చివరి 2 విషయాలు చూసి మనం ముందుకెళ్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. రాజుల 2వ గ్రంథం 17:12. చేయకూడదని దేనిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పుత్రులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కదా ఆయన చేయమని ఏమైతే మనకు ఆజ్ఞాపించారో
వాటన్నిటిని మనం చేస్తున్నామా లేదా? హల్లెలూయా. చేస్తున్నామా, విడిచిపెట్టామా? ఒకసారి మనం ఏం చేయాలంటే గుర్తెరిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కదా మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది, మన యొక్క స్థాయి ఏ విధంగా ఉంది? ఒక క్వశ్చన్ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మనం నిజంగా క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి కాలము మనం ఏం చేయాలంటే క్రీస్తుని ఇతరులకు చూపించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు ఏం చేస్తా ఉంటామంటే మనము తప్పిపోతా ఉంటాం. తిరిగి ఏమైపోతా ఉంటామంటే మానవుల యొక్క ఆలోచనలోకి, మానవుల యొక్క పారంపర్యాచారములలోకి మనము ఏమైపోతా ఉంటామంటే పడిపోతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నిజంగా కదా దేవుడు ఏమి చేయకూడదు అన్నారో వాటిని మనము చేయాలా వద్దా? చెప్పండి ఒకసారి. చేయాలా వద్దా? దేవుడు చేయకూడదు అన్నటువంటి వాటిని మనం చేయాలా వద్దా? అందరూ చెప్పాలి ఒకసారి. పురుషులు స్త్రీలు అందరూ చేయకూడదా వద్దా? చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి మనం నిజంగా దేవుడిని చూపించేటువంటి స్థితి కొన్ని విషయాల్లో మన జీవితాల్లో బయటపడుతూ ఉంటుంది. హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవుల జీవితాల్లో, వివాహాల జీవితాల్లో నిజంగా వివాహాలు చేసుకునేటువంటి ఆ సమయంలో ఏమైపోతా ఉంటారంటే చాలా మంది మార్గాలు తప్పిపోతూ ఉంటారు. హల్లెలూయా. దైవజనులకు అన్ని బాధ్యతలు అప్పగించినప్పటికీ నిజంగా కదా దేవుడు వేటినైతే వద్దంటాడో పొరపాటు ఏమైపోతారు దాంట్కే. హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, నేను చెప్తున్నాను కాబట్టి నిజంగా దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తును మనము ధరించుకొని ఉన్నాము. మనం మామూలుగా వివాహం జరుగుతున్నప్పుడు మామూలుగా పెద్దలు వచ్చి ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఆచారాలు ఏదో చెప్తా ఉంటారు, నానా విధాలుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. మనము మన యొక్క స్థితిని మనం అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఒక్కసారిగా మర్చిపోతామా లేదా? ఇన్ని రోజులు జీవించినటువంటి క్రైస్తవ జీవితం అంతా ఏమైపోతుంది చెప్పండి ఒకసారి. వాళ్ళు ఏదైతే నిజంగా దేవుడు ఏదైతే వద్దంటారో, వాళ్ళు ఏదైతే చేయాలంటారో దానిలోకి ఏమైపోతాం మనం? చెప్పండి. మొహమాటమే వద్దు. దేవుళ్ళు ఎట్టుండాలంటే చురుకు కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి, అంతే పౌరుషం కలిగిన వాళ్ళంగా మనము ఉండాలి. హల్లెలూయా. చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే, అంతే. హల్లెలూయా. నిజంగా అటువంటి జీవము లేని క్రియలను మనము చేయకూడదు. ఇంతవరకు మనం ఏ విధంగా జీవిస్తున్నాం చెప్పండి? బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, రక్షింపబడ్డాం. వివాహంలో వచ్చే స్థితిలో చాలా విషయాల్లో ఒక ఆయన ఎవరో వచ్చి చెప్తే సార్ ఏమైపోతారు చెప్పండి? బొట్టు ఉండాలి ఖచ్చితంగా. ఏం చేస్తారు చెప్పండి? పెట్టుకుంటారా వదిలేస్తారా? నేను వదిలేస్తాను ఒకసారి చేతులు ఎత్తండి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 1-2 చేతులే నమ్మకంగా. ఇప్పటి నుంచైనా మారుతారో లేదో మనం చూద్దాం. హల్లెలూయా. ఆ వివాహానికి ఎంతమంది వస్తారు చెప్పండి? విశ్వాసులు వస్తారు, దేవుని నమ్మిన వాళ్ళు వస్తారు, నమ్మని వాళ్ళు వస్తారు. వాళ్ళకి మనం చూపించేటువంటి మార్గదర్శకమైన జీవితం ఏది ఇంకా? హల్లెలూయా. పౌరుషం కలిగి జీవించాలంతే. దేవుని కోసం ఇది వద్దనుకున్నామా వదిలేసేయండి అంతే. హల్లెలూయా. నేను బొట్టు పెట్టుకోకపోతే నేను నీ పెళ్లికి రానని అనుకోండి, వందనాలు సరే రాకుంటే మళ్ళీ వచ్చిన తర్వాత వద్దని చెప్పండి. చెప్తారా లేదా? చెప్తారా లేదా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కోసం నువ్వు ఏది వదిలేసినా నువ్వు ధన్యుడు. గుర్తుపెట్టుకోండి అంతే. పౌరుషం కలిగినటువంటి జీవితంలో నువ్వు నేను జీవిస్తున్నామంటే ముందున్నటువంటి ఆయన దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలకు దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న విషయాలు మొదలుకొని జాగ్రత్త పడతాం మనమందరము కూడా. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏదైతే చేయొద్దు, విడిచిపెట్టాలని చెప్పారో దాన్ని మనం చేశామనుకోండి, అదేమైతే చెప్పండి? దుర్మార్గత అవుతుంది. హల్లెలూయా. దేవునికి అది విరోధం అవుతుంది. దాన్ని మనం చేసే వారంగా మనం ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. మరొక మాట మనం చూద్దాం. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయం 26వ వచనం. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయం 26వ వచనం. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురిగినప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి
ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు ఆ వారు వారు తమ పాపములను విడిచిపెట్టి తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల హల్లెలూయా హల్లెలూయా. చివరికి వచ్చేసరికి పాపం అందరూ కూడా సోలిపోయినారు. నేను అప్పటి నుంచి ఆరాధన చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నిలబడుకొని ఉన్నాను. నా స్వరం ఇంకా మైక్ తీసేసిన ఆడికే నిలబడుతుంది, కానీ కూర్చున్నటువంటి చాలా మంది ఏమైపోతున్నారంటే సోలిపోతున్నారు. పాపం ఏదో నిన్నటి నుంచి మొత్తం భారం అంతా మోసుకొని వచ్చినట్లుంది కదా. రెండు చేతులతో ఒకసారి పౌరుషం కలిగి హల్లెలూయా హల్లెలూయా. ఇది రావడంలా చివరికి వచ్చేసరికి సోలిపోతున్నారు పాపం. చివరి మాటలు ఏమనుందంటే నిజంగా ఆ పాపములు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు చెప్పండి ఒకసారి, చెప్పాలి అందరు కూడా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తారంటే చెప్పండి, వాన కురికపోతే వాన కురిపిస్తారంట దేవుడు. ఆ మాటల్లో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మీకు ఏది కుదువుగా ఉందో నేను దాన్ని అనుగ్రహిస్తాను. ఆమేన్ హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ వాన కొద్దిగా ఉందేమో, ఆ ఉన్నటువంటి పాపపు స్థితిని విడిచిపెట్టి ఆయన ప్రార్థన చేయండి, దేవుడు వానాన్ని కురిపిస్తారు. హల్లెలూయా. ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీకు నాకు ఏదైతే కొదువుగా ఉందో, ఒకవేళ పాపంలో ఉన్నామేమో, ఆ వలలో ఉన్నామేమో, అటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, దాన్ని విడిచిపెట్టి ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, నీ జీవితంలో నా జీవితంలో ఉన్నటువంటి అవసరతలు అక్కర్లు ప్రతిదీ సమీక్షలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య స్థితులు దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసించండి, నమ్మకంతో ఉండండి. నిజంగా చూసినట్లయితే చివరి మాట ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పుత్రులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ మార్గములు ఏవైతే ఉన్నాయో, ఆ వలలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ విడిచిపెట్టి మనం నడిచినప్పుడు ఏ విధంగా ఉంటామంటే చెప్పండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేశంలో మనము నివసించగలుగుతాము. హల్లెలూయా. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గృహములలో మనము నివసించగలుగుతాం. చాలా మంది కదా దేవజనులు చెప్పినట్లు వాక్యం కూడా కట్టుకున్నటువంటి ఇళ్లలో నిలబడలేకుంటారు. హల్లెలూయా. నివాసం చేయలేకపోతా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? దానికి ఆ దిక్కు ఈ దిక్కు అని కాదు. హల్లెలూయా. ఎవరో ఏదో చెప్పారని కాదు, కానీ మన బ్రతుకులు మారినప్పుడు నిజంగా దేవుడి మాటలు ఏమైనా సెలవుస్తూ ఉన్నాయి. ఆ పాపపు మార్గమును, ఆ దుష్టక్రియలను ఎప్పుడైతే మీరు విడిచి పెడతారో, మీకు అనుగ్రహించినటువంటి నివాసములలో, మీకు అనుగ్రహించినటువంటి దేశంలో మీరు నివసిస్తారన్నారా, నివసించలేరన్నారు? చెప్పండి ఒకసారి. నివసిస్తారు. కాబట్టి హల్లెలూయా హల్లెలూయా. ఏదైతే మనం విడిచిపెట్టాలో ఆ వల మనము విడిచిపెడతాం. ప్రతి విషయంలో కూడా మన మార్గదర్శకం కలిగి ఇతరులకు మార్గదర్శకంగా మనము జీవిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మరి దేవుడు నాకు పోయిన ఆదివారం పోయిన వారంలో దేవుడు చూపించారు, సంఘంలో క్రమం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విషయంలో మనం క్రమం కలిగి ఉండాలి. చివరిలో మీరు గమనించారా, వచ్చేటప్పుడు మనకు కావలసినటువంటి టైంకి మనం వస్తాం, మనకు టైం ఉన్నటువంటి టైంకి మనం వస్తాం. దేవుడి జనులు ఆశీర్వాదం నుంచి హల్లెలూయా అనే లోపు ఎట్లా వస్తారు చెప్పండి ఒకసారి, ఎట్లా వస్తారు చెప్పండి. నేను అప్పుడు లోపు కిందికి పోయింట, కిందికి కూడా తన సౌండ్ వస్తాను. హల్లెలూయా. ఈ యొక్క ఆతృత్వము, అది ఈ యొక్క ఉత్సాహం వచ్చేటప్పుడు కనపడదు. ఎందుకని ఏం లేదు, ప్రార్థన చేసుకుందాం, టైం అయింది కదా, తిందాం, వెళ్ళిపోదాం. నేను చెప్దాం అనుకుంటున్నాను కదా, ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, రాండి మా ఫస్ట్ వీళ్ళందరూ చేయించుకుందాం, తర్వాత అని చెప్పి. హల్లెలూయా. ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ప్రతి వారం గమనిస్తున్నాను, ఇక్కడున్న ఉత్సాహం వచ్చేటప్పుడు లేదే. ప్రార్థన ఆరాధన క్రమం ఎన్ని గంటలకు చెప్పండి? క్యాలెండర్ లో చూసిన వాళ్ళందరూ ఎన్ని గంటలకు ఉంది క్యాలెండర్ లో? ఉదయము 11 నుంచి మధ్యాహ్నము, చెప్పండి అందరు ఒకసారి, ఉదయము చెప్పండి అందరు, వాళ్ళందరూ ఉదయము 10 గంటలకు. ఎన్ని గంటలకు వస్తున్నాం మరి?
జాగ్రత్త. హల్లెలూయా. అన్ని మనం క్రమం కలిగి జీవించినప్పుడే మనం ఆ యొక్క ఆశీర్వాదాలు మనము అసలు ఎంత ఫాస్ట్ గా వస్తారు కదా దేవజనులు, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ ఆమె అంటానే సార్ క్యూ పెట్టేసింటారు మొత్తం. జాగ్రత్త. ఈ యొక్క ఉత్సాహం అన్ని విషయాలు మనం కలిగి ఉన్నాం. ఇంకో విషయం దేవుడు నాకు పదే పదే చెప్పింది ఏంటంటే, ఇంకా ఎంతమంది అయితే మన యొక్క సంఘం తరపున, సంఘ కాపుల తరపున వివాహం కలిగి ఉంటున్నారు అనుకుంటున్నారో అందరూ కూడా జాగ్రత్త. హల్లెలూయా. ఎందుకంటే చేయరాని వంటి క్రియలు మనం చేస్తామనుకోండి ఏమైపోతాం చెప్పండి. చెప్పాల్సిన పనులు అవన్నీ కూడా మన మీదకి వచ్చేస్తాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త కలుగుదాం. ఈ మాటల ప్రకారం మనం జీవిద్దాం. ఈ మాటలు దేవుడు మనందరి వినికిలో దేవుడు దీవించును గాక.